అన్న ఆ తృష్ణ, ఆ తపన మరి సహోదరుడు రాజుకి దేవుడు కలిగించినందుకు దేవుని నీతి మీ విషయంలో చూపెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో దేవుడు అర్థం చేసుకోవాలి. అవసరం ఏముంది అబ్బాయికి? అవసరం ఉందా? కానీ చేయకుండా ఉండలేడు. ఎందుకని? చేయకపోతే కొడతాడు ఆయన. నా బిడ్డల కొరకు నిన్ను పిలుచుకున్నానయ్యా. వాళ్ళ ఇళ్ళ మధ్య మనకు సమీపంలో జరగటం నిజంగా గొప్ప ఆనందం, గొప్ప ఆశీర్వాదం. కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదం అండి. చిన్న సాక్షి అని చెప్పి నేను ముగిస్తాను. దాసరపాలెం మీకు ఐడియా ఉంది కదా? దాసరపాలెం ఆడ కొత్తూరు అంట, రోడ్డు పక్కనే ఉంటుంది. రోడ్డు పక్కనే స్పిన్నింగ్ మిల్లు ఎదరే. అప్పట్లో అక్కడ మందిరం లేదు. మాదిగిపల్లి నుంచి ఒక ఆయన వచ్చి అక్కడ ఇళ్లలో పెట్టేవాడు. ఇలాగే ఇళ్లలో పెడుతున్నప్పుడు ఒక మంచంలో ఉందంట. వాళ్ళందరూ అన్యులే. ఆయన వెళ్ళి ఆడి ఇంట్లో పెట్టగానే ఆమె స్వస్థ వచ్చింది. ఆ తర్వాత ఇది తెలుసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు మా ఇంట్లో పెట్టమన్నారట. సరే అని చెప్పి ఆడికి వెళ్ళి ప్రార్థన పెట్టాడు. అక్కడ మంచిగా దేవుడు కృప చూపెట్టాడు. మరొక చోటకి వెళ్ళి ప్రార్థన పెట్టమని, మా కాడకు వచ్చి ప్రార్థన పెట్టమని మరొకరు చెప్పారంట. జరిగిన విషయం ఏంటంటే, ఆ ఉన్నటువంటి ఆ 50 ఇళ్లలో 49 ఇళ్లలో ప్రార్థన పెట్టి 50వ ఇంటి కాడికి వెళ్ళి ప్రార్థన పెట్టిగానే దయ్యం బయటకు వచ్చిందంట. ఓయ్ పాస్టర్ గారు, ఓ పాస్టర్, అక్కడ పెట్టో ప్రార్థన, ఆ ఇంటికి వచ్చా, ఆ ఇంటికి వచ్చా పెట్టో ప్రార్థన, మళ్ళీ ఈ ఇంటికి వచ్చా, ఈ ఇంటికి వచ్చి పెట్టో ప్రార్థన, ఈ ఇంటికి వచ్చి ఇంకెక్కడికి వెళ్ళేది నేను? చివరికి ఒక్క ఇల్లే ఉందని ఇదన్నా వదిలిపెడతామంటే ఆ ఇల్లు కూడా నువ్వు వదిలిపెట్టలేదు అని చెప్పి వెళ్ళిపోయిందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ఇప్పుడైనా కానీ వెళ్ళి చూస్తే ఆ కాలువ కట్ట మీద చర్చి పైన కూడా రేకులు తెగబడింది మందిరం. ఆ దైవజనుడు చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి గారు సేవ చేస్తాడు ఇప్పుడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, దేవుడు ప్రార్థన చేస్తున్న ఆ స్థలాల్లో, ఆ కాలనీలో ప్రతి ఇంటి వద్ద ఆయన సంచరిస్తాడు, దర్శిస్తాడు. ఇది సామాన్యమైన కూడికలు కాదండి. దేవుడు తన నీతిని చూపెడుతున్నాడు. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అందరూ కన్నులు మూయండి, కన్నులు మూయండి. దేవుడు, ఆ పరిశుద్ధ ప్రభువు మనస్సును చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు.